ప్రభునందు ప్రియులారా, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు. మరి ఈ లోకంలో మనము సుఖంగా జీవించాలి అని అంటే, బ్రతకాలి అనుకుంటే, నెమ్మది మన జీవితంలో కావాలి అంటే, ఇక్కడ పౌలు ఏమని హెచ్చరిస్తున్నాడంటే, మనిషికి కావాల్సింది సంపూర్ణమైనటువంటి భక్తి, రెండవది మాన్యత. ఈ కలిగి మనము నెమ్మది కలిగి జీవించాలి, సుఖంగా బ్రతకాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనం మన కొరకే కాదు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. ప్రత్యేకంగా భారతదేశంలో ఈ నెల 13వ తారీఖున జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలను బట్టి ఎన్నికలు సజీవుగా సాగాలని, మంచి పరిపాలన కావాలని, దేవుడు మంచి నాయకులను, పరిపాలకులను మనం అందించాలని, విఘ్నత కలిగి మనం అందరం కూడా మన నాయకులను ఎన్నుకోవాలి అని వారి కొరకు ప్రార్థన చేయాలి. మరి ప్రతి దేశము, మన దేశమే కాదు, ప్రతి దేశము, ప్రపంచ దేశాలన్నీ కూడా వారి పరిపాలకుల చేత సుభిక్షంగా ఉండాలని, అబోవాల్ అన్నిటికంటే